హాయ్ ఫ్రెండ్స్, నేను మా శ్రీవారు తిరుపతి వెళ్తున్నామండి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము తిరుపతిలో దిగగానే శ్రీవారి మెట్టు మార్గం వైపు వెళ్ళామండి. మెట్లు ఎక్కి వెళ్దామని ముందే అనుకున్నాము. సో అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగ్ శ్రీవారి నామాలు, శ్రీవారి పాదాలు ఉంటాయి. అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని ఇంకా మెట్ల మార్గం మొదలు పెట్టామండి. ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఫస్ట్ టైము మేము మెట్లు ఎక్కడం, ఆ మంత్రాలు అలా వినిపిస్తుంటే చాలా బాగుందండి. అసలు ఇలా శ్రీవారి మెట్ల మార్గం వెళ్ళే వాళ్ళకి 100 మెట్ల దగ్గర, 500 మెట్ల దగ్గర, 1000 మెట్ల దగ్గర టోకెన్స్ ఇస్తున్నారండి. ఫ్రీ దర్శనము 5 గంటల నుంచి 9 గంటల వరకు అయితే ఇచ్చారు. 10,000 టికెట్స్ ఇచ్చారండి టోకెన్స్. ఎవరైనా వెళ్తే అలా ఆ మార్గం ద్వారా టికెట్స్ కూడా పొందవచ్చండి. ఇది మొదటి గడప అంట. మొదటి గడప మండపము. ఫస్ట్ మనం మెట్లు కొన్ని ఎక్కాక వస్తుందండి. ఆ తర్వాత మెట్లు ఉంటాయి చూడండి, కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. కాస్త కష్టం అనిపించింది, ఎందుకంటే సమ్మర్ కదా, హైట్ ఉన్నాయి బాగా. కాకపోతే మనం తొందరగా వెళ్ళాలంటే శ్రీవారి మెట్టు బెస్ట్ అండి. నడక మార్గం తక్కువ ఉంటుంది. మేము అలా కాస్త కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతూ వెళ్ళాము. ఒక 3 అవర్స్లో అయితే చేరుకున్నాము తిరుమల కొండకి. మధ్యలో ఇలా మంకీస్ అవి ఉంటాయండి. మూగజీవులు కదా, వాటికి కొంచెం ఆహారం పెడితే బాగుంటుంది. సో మేము మా దగ్గర జామ పళ్ళు ఉంటే అవి తీసిచ్చాము. పాపం అన్నీ ఎక్కడి నుంచి వచ్చేసాయో కానీ ఆ పళ్ళు చూసేసరికి అన్నీ ఒకటి వెనుక ఒకటి వచ్చేసాయి. వాటిని చూస్తే చాలా బాధ వేసిందండి, జాలేసింది. పాపం వాటికి కూడా ఆకలేస్తుంది కానీ అడిగి తినలేవు కదా. సో దారిలోని మీకు కూల్ డ్రింక్స్ అవి ఉంటాయండి. మనకి ఇది జీరా డ్రింక్ అంట, జీరా సోడా, చాలా బాగుంది, చాలా రిలాక్స్గా ఉంది. బటర్ మిల్క్స్ కూడా ఉంటాయి. మధ్యలో అలా తాక్కుంటూ మెల్లగా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం కొన్ని మెట్లు ఎక్కాక లెఫ్ట్ సైడు వెంకటేశ్వర స్వామి చిన్న టెంపుల్ ఉందండి. మనకి రైట్ సైడ్ గరుడ స్వామి కూడా ఉంటారు. అక్కడ దండం పెట్టుకొని ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయాము. పైకి వచ్చాక కింద వీడియో తీసానండి. ఏగో అక్కడి నుంచి మేము నడుచుకొని పైకి వచ్చాము. అది చూడగానే ఎంత హ్యాపీ అనిపించింది, ఇంత దూరం నడిచి వచ్చేసామా అని. ఇక్కడ లాస్ట్లో కర్పూరము, పసుపు, కుంకుమ శ్రీవారికి వేసి దండం పెట్టుకొని చివరి మెట్టు కూడా ఎక్కేసామండి. ఆ మెట్టు చూసేసరికి ఎంతో ఆనందం అనిపించింది. ఎదురుగా ఇది నామాల మండపం అంటారండి. ఎంత బాగుంది కదా. మనం ఇలాంటి మండపం మళ్ళీ ఇంకెక్కడ చూడమండి. దీనికి రైట్ సైడ్ వెళ్తే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది. మేము లగేజ్ తీసుకొని మా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్ మాకు హతిమఠలో దొరికింది. మఠం అండి, ప్రైవేట్ మఠాలు ఉంటాయి కదా తిరుమల కొండలో, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ రూమ్ దొరికింది. తిరుమల కొండకు వస్తే ఎంతో హాయిగా ఉంటుంది కదండి. ఆ మంత్రాలు అవన్నీ మనసుకి ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది కదా. ఇదే మా రూమ్ అండి. 600 తీసుకున్నారు పర్ డే. చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ కానీ, రూమ్ కానీ చాలా బాగుంది. రూమ్ కూడా ఎందుకో చాలా చల్లగా అనిపించింది. ఈ సమ్మర్లో కూడా బాగుందండి. రూమ్ అయితే చాలా నచ్చింది. ఆ తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి వేంగమాంబ భోజనశాలకు వెళ్ళిపోయాము లంచ్ చేయడానికి. హాల్ కూడా ఎంత పెద్దగా ఉంటుంది. ఒకేసారి 300 మెంబర్స్ దాకా భోజనం చేయొచ్చంట దీనిలో. ఇంకా మీరు తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిని అలా చూసేసేయండి. ఇంకా నెక్స్ట్ డే మేము స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రెడీ అయ్యి వెళ్ళిపోయామండి. మాకు 1 o'clock స్లాట్ ఇచ్చారండి. మేము 11:30కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. 2 అవర్స్లో అయిపోయింది దర్శనము. అదే ఫ్రీ దర్శనం, సర్వదర్శనం అయితే 6 to 7 అవర్స్ పడుతుందని చెప్పారు. దర్శనం అయిపోయాక లడ్డూలు తీసుకొని ఇంటికి వచ్చేసాము. తర్వాత ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాము. అలా స్వామివారి సన్నిధిలో కొంచెంసేపు గడుపుదామని చెప్పి. ఆ వాతావరణం చాలా బాగుంటుంది కదా, అసలు రావాలని అనిపించదు. అలా కొద్దిసేపు స్వామివారిని చూసుకుంటా ఆ మాడవీధులు అలా తిరుక్కుంటూ అక్కడే ఉండిపోయామండి. ఆ వాతావరణం నుంచి అసలు రావాలనిపించలేదు, అంత కలకలగా ఉంది తిరుమల కొండ.
ఇంక ఇక్కడ కొన్ని పిక్స్ దిగి వరాహస్వామి టెంపుల్ కోనేరు కూడా వెళ్ళామండి. ఇంకా నైట్ అన్నప్రసాదానికి వెళ్ళిపోయామండి. నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఒక ఫోటో తీయకుండా అయితే వెళ్ళలేను. నాకు చాలా ఇష్టం ఈ పెయింటింగు. ఈ పెయింటింగు 7 కొండల స్టోరీ కూడా ఉంటుందంటారు కదా దీనిలో. అసలు పెయింటింగ్ ఎవరేసారో కానీ వాళ్ళ పేరు కూడా రాయలేదు. చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ భోజనం చేశాక అలా షాపింగ్కి వచ్చామండి. ఊరికే చూద్దామని వచ్చాము. కొందామంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి, అసలు రేట్స్ అయితే బాగా చెప్తున్నారు. కొన్ని అలా బ్యాంగిల్స్ అవి చూసి ఇంకా అలా ఇంటికి రూమ్కి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము కొండ నుంచి కిందకు వచ్చేసామండి. లగేజ్ కౌంటర్లో పెట్టి మేము కంచికి వెళ్ళిపోయాము. మా ట్రైన్ ఈవినింగ్ ఉంది, టైం ఉంది కదా, ఇంకా కంచి కూడా వెళ్ళేసి వచ్చేసాము. తిరుపతిలో 7:15 అలా బస్ స్టార్ట్ అయింది. మేము 10:30, 10:40 వరకు కంచిలో దిగిపోయాము. చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకొని 11:30 లోపల బయటకు వచ్చేసామండి. 11:30 తర్వాత కొంచెం హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ 12:30కి క్లోజ్ అయిపోతుందంట. మాకు ట్రైన్ ఉంది కదా, అందుకే అందుకుంటామా లేదా అని టెన్షన్ పడ్డాము. కానీ అమ్మవారి దయ వల్ల మంచిగా దర్శనం అయిపోయి మళ్ళీ 1 o'clockకి రిటర్న్ అయ్యాము. 4:30 వరకు తిరుపతి వచ్చేసామండి. ఇది మా తిరుపతి కంచి ప్రయాణం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.